ఆల్రెడీ నిన్న ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి వరంగల్ అంటే మీ అందరికీ తెలియంది కాదు, కాకతీయుల సామ్రాజ్యం. ఈ యొక్క పురాతన కట్టడం అనేది ఈ చుట్టుపక్కల దేవాలయాలు కూడా ప్రత్యేకతమైంది. వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రత్యేకత ఉన్న ప్రదేశంలో అతిపెద్ద సువిశాలమైన ప్రదేశంలో మనం ఇక్కడ లలిత జ్యువెలరీ వచ్చే నెలలో ఓపెనింగ్ జరగబోతుంది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా మా ఎండి సార్ తెలియజేస్తారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ఎండి సార్ ఆయన తాలూకా ఇదేంటంటే ఆ ఫీలింగ్ ఏంటంటే లోకల్ ఎక్కడున్న వాళ్ళకి ఆ స్థానికులకి ఉపాధి కల్పన అనేది మెయిన్గా చూస్తారనమాట. వేరే వాళ్ళని పెట్టి ఇక్కడ పెట్టడం, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేయడం అని కాకుండా లోకల్కి ప్రాధాన్యత ఇస్తారు. అందులో భాగంగానే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మనం చూసుకున్నట్టయితే మేము అనుకున్న పోస్టుల కంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. మందిలో మ్యాక్సిమం మేము ఇవ్వడానికే ట్రై చేశారు. ఎండి సార్ కూడా చెప్పారు, మ్యాక్సిమం ఆసక్తి ఉండి చేయాలనే ఉద్దేశం ఉండి ఫ్యామిలీ పొజిషన్ బట్టి వాళ్ళకి మీరు 100% జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకి మా వరకు ఎంతవరకు ఎఫర్ట్ ఉందో అంతవరకు కూడా వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క నీడ్ బట్టి అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మ్యాక్సిమం తీసుకోవడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీ అందరికీ వరంగల్ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతాము. ఆ విధంగానే కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్తో పాటు కూడా మనకి నెక్స్ట్ మంత్లోనే కమింగ్ సూన్లోనే ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లలిత జ్యువెలరీకి రండి. కంపల్సరీగా మీ సంపాదన కానీ మీ తాలూకు ఖర్చు కానీ వృధా అయితే పోదు. ప్రతి కూడా రూపాయి కూడా చాలా వాల్యుబుల్. అది చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపించడం అనేది మీరు వస్తే చూస్తారు. 3 ఫ్లోర్లు ఉంటుంది. ఓపెనింగ్ టైంలో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్సే తీసుకుంటే కొత్త వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. ఎవరో కూడా ఎక్స్పీరియన్స్ కాదు. మ్యాక్సిమం 70% అంతా కూడా ఫ్రెషర్స్కి చాయిస్ ఇచ్చాం. ఎందుకంటే ఎవరో కూడా పుట్టుకతోటే నడిచేలేరు. ఎవరో కూడా జాబ్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్తో రారు. ఫ్రెషర్స్కి ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఏ విధంగా మెలుగులు నేర్పాలి, గోల్డ్ అంటే ఏంటి, 22 క్యారెట్ అంటే ఏంటి, 24 క్యారెట్ అంటే ఏంటి, ఏ విధంగా సేల్ చేయాలి, దాన్ని ట్రైనప్ ఇస్తాము. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నాము. అది శాలరీస్ డిపెండ్స్ అపాన్ శాలరీ అనేది మనం అది మీకు చెప్పడం కాదు. బట్ ఉన్న అదే మ్యాక్సిమం బాగానే ఇస్తారు. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ ఫుడ్ అది మనం ప్రొవైడ్ చేస్తాము, ఈవినింగ్ టీ ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు కూడా ఇంకా పిఎఫ్ ఈఎస్ఏ కామన్గా ఉంటుంది, పబ్లిక్ లేబర్ హాలిడేస్ కామన్గా ఉంటాయి. సో వాళ్ళకి ఫ్రీడమ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ మనకి సేఫ్టీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. మినిమం మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కస్టమర్కి ఒక అవగాహన అనేది ఉండాలి కదా. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చారు, కస్టమర్ తీసుకున్నప్పుడు దాని గురించి గోల్డ్ రేట్ ఎంత, దాని వేస్టేజ్ ఎంత, స్టోన్ కాస్ట్ ఎంత క్లియర్గా చెప్పాలి కదా. కస్టమర్ మనం దేనికున్నాం, కస్టమర్ రూపాయి వాల్యూ జాగ్రత్తగా మోసపోకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే మినిమం నాలెడ్జ్ అనేది ఇంటర్మీడియట్ బేసిక్ తీసుకున్నాము. ఆపై ఎంత చదివినా సరే అది అడిషనల్గా వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.